రామగుండంలో మనకి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున భక్తాదులు వస్తారు కావున మనకి అక్కడ క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ ట్రాఫిక్ కానీ పార్కింగ్ ఏరియాలో కానీ బందోబస్తు మనకి ఈరోజు సాయంత్రం నుంచే అదంతా కూడా ఉంటుంది. బందోబస్తు బయట నుండి కూడా మనకి ఫోర్స్ వస్తుంది. సుమారు ఒక 100 మంది వరకు వస్తారు మనకి. అలాగే ట్రాఫిక్ సంబంధించి రోడ్లపైన ఎక్కడ కూడా వెహికల్స్ 2 వీలర్స్ పార్కింగ్ కానీ మేము ఎక్కడైతే పార్కింగ్ ఏరియాలో మాత్రమే పార్క్ చేయాలి వెహికల్స్, బైక్స్ కానీ బైక్స్కి సపరేటు 4 వీలర్ అక్కడ మాత్రమే పార్క్ చేయాలి. రోడ్ల మీద ఎక్కడ కూడా పార్క్ చేసినా కూడా వెంటనే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది, కోర్టుకు అప్పగించడం జరుగుతుంది, భారీ ఫైన్లు వేయబడడం జరుగుతుంది. మనకి ఈ రోడ్ల మీద పార్కింగ్ ఏరియాలో నుంచి డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళే విధంగా పార్కింగ్ ఫస్ట్ 4 వీలర్స్ డైరెక్ట్గా అక్కడ ఆపేసి అక్కడ నుంచే నేరుగా టెంపుల్కి వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అలాగే పార్కింగ్ 2 వీలర్స్ పార్కింగ్ దగ్గరలోనే రోడ్డు పక్కనే గుడికి ముందు వెళ్ళే ప్రాంతంలోనే 2 వీలర్స్ పార్కింగ్ ఏర్పాటు చేశాము. అక్కడ పార్క్ చేసుకొని డైరెక్ట్ నేరుగా టెంపుల్ క్యూ లైన్లోకి వెళ్తాం. క్యూ లైన్లో గతంలో విఐపి క్యూ లైన్ మరియు విఐపి క్యూ లైన్ డైరెక్ట్ లోపలికి వచ్చే విధంగా ఉండేది. ఇప్పుడు అట్లా లేకుండా టెంపుల్ బయట మామూలు జనరల్ లైన్లోకి కలిపే విధంగా ఏర్పాటు చేశాము. అది ఇంత గతంలో ఏమంటే కిక్కిరిసిపోయేది, లోపలికి అంతా కూడా లోపల కలిసే వాళ్ళు కిక్కిరిసిపోయేది, అక్కడ ఎక్కువ స్టాగ్నేట్ అయ్యేది. ఇప్పుడు అట్లా లేకుండా డైరెక్ట్ టెంపుల్ బయట జస్ట్ ముఖద్వారం దగ్గర నుంచే అంతా కలిసి మన అందరూ కలిసి వెళ్ళిపోతారు. వాళ్ళు భక్తిగా అభిషేకం చేసుకొని వాళ్ళకి మాత్రమే టికెట్స్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాము. ఈ కళ్యాణోత్సవం నైట్ జరిగేది 10:30 ఆ టైం నుంచి 1 గంట వరకు కూడా జరుగుతుంది. దాన్ని కూడా వారి బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇక ఈ నిఘా అంతా కూడా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశాము. డ్రోన్ కెమెరా మరియు ఈ మఫ్టీ పార్టీ ఎక్కడైనా ఈ అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, స్నాచింగ్ దొంగతనాలు జరిగినా కూడా నిఘా ఏర్పాటు చేశాము. వాటిని కట్టుదిట్టమైన నివారణ చర్యలు తీసుకుంటాము, ఎటువంటి ఇలాంటి జరగకుండా చూసుకోవడానికి. అలాగే షాప్స్ వాళ్ళకి గట్టిగా చెప్పండి, కొద్దిగా మీరు సహకరించాలా. పీకలు ఎక్కువ నాయిస్ వచ్చేవి ఏ విధంగా అమ్మవచ్చు, వాటితో ఎక్కువ ఈ పిల్లలంతా కూడా వాటిని అరవడం చేయడం ద్వారా ఎక్కువ నాయిస్ ఉంది, పిల్లలు వచ్చే భక్తాలకు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే గతంలో నైట్ టైము కొద్దిగా తాగి గలాటలు చేసుకునేవి ఉన్నాయి. అవి ఇప్పుడు ఆ రోజు అందరికి కూడా సండే రోజు మటన్ చికెన్ షాపులు అందరూ కూడా బంద్ చేసే విధంగా అందరికీ చెప్పాము. తెలిసింది ఆ రోజు నాన్ వెజ్ అనేది ఉండదు సండే. కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. బయట టెంపుల్ అవుతానే ఏమైనా జరిగినా కూడా వెంటనే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము మైక్ ద్వారా అందరికీ ఇన్ఫామ్ చేయడము, అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ పార్కింగ్ ఏరియాలు ఓన్లీ ఒక ప్రిస్క్రైబ్డ్ పార్కింగ్ ఏరియాలు ఉన్నాయి. హైవే రోడ్డు మీద టెంపుల్ దాటినాక కొంత దూరంలో కోటకు వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంది, అక్కడ చాలా వెహికల్స్ పెడతాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా పార్కింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. 4 వీలర్స్ పార్కింగ్ రోడ్ల మీద ఎక్కడ కూడా ఉండదు. మటన్ షాపులు అన్ని బంద్ మందు అనేది ఎక్సైజ్ అది చెప్తున్నా, అది కూడా అది మాకు కన్సర్న్ కాదు కాబట్టి. పోయినసారి సెల్లు దొంగతనం ఎక్కువ జరిగింది సార్. ఇప్పుడు అన్నిటికీ కూడా మఫ్టీ పార్టీ ఏర్పాటు చేస్తున్నాము, డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నాము. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశాము. అలాగే మరి సపరేట్గా వీడియోగ్రఫీ తీపిస్తాం సార్. ఒకటి చేస్తేనే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఆకతాయిలకి గట్టి వార్నింగ్ ఇదంటే సార్ అడిగి చెప్పండి సార్. ఎటువంటి అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలకు అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము. మళ్ళీ చట్టపరంగా గట్టిగా చర్యలు తీసుకుంటాం. కఠినంగా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి డిమాండ్ చేస్తాము.